హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే అక్షయ్ కుమార్, అర్షద్ వాసి అండ్ సౌరభ్ శుక్లా యాక్ట్ చేసే హిందీలో వచ్చే జాలీ LLB 3 మూవీ రివ్యూ. అండ్ ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలని నాకైతే డీసెంట్ కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక అక్షయ్ కుమార్ అండ్ హర్షద్ వాద్రి వాళ్ళిద్దరు ఒక కోర్టులో అయితే లాయర్స్. వాళ్ళిద్దరికి అస్సలు పడదనమాట, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. అది కోర్టులో అయినా సరే, కోర్టు బయట అయినా సరే. బికాజ్ దానికి రీజన్ ఏంటంటే కనుక హర్షద్ వార్సి కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్షయ్ కుమార్ లాక్కుని వెళ్ళిపోతున్నారని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ అయితే అవుతుంది. ఇద్దరు పేరు కూడా అయితే జాలీ అనమాట. అసలు పేరు వాళ్ళు వేరే ఉంటాయి, బట్ షార్ట్ కట్గా వాళ్ళిద్దరు పేర్లు జాలీ అనమాట. ఇప్పుడు ఒకటి మనం చూసుకుంటే కనుక ఒక కేసు అయితే వస్తుంది వాళ్ళ దగ్గరికి. ఆ కేసు అంటే కనుక ఒక ఫార్మర్స్కి సంబంధించిన కేసు. ఆ రైతులకు సంబంధించిన భూములన్నీ గజరాజ్ అని చెప్పి ఒక పర్సన్ అయితే తీసుకుంటాడు. లైక్ జానకి అని చెప్పి ఒక ఓల్డ్ లేడీ అయితే ఉంటుంది అనమాట. తను మాత్రం ఆ ల్యాండ్ అయితే ఇవ్వదు. తను కేసు అయితే వేస్తుంది. అండ్ ఆ కేసులో జాలీస్ అయితే వాదిస్తారు. ఎవరు వాదిస్తారు ఫేవర్గా అండ్ ఎవరు అగేన్స్ట్గా వాదిస్తారు అని చెప్పి మనమైతే నాకు తెలుసు, బట్ మీరైతే స్క్రీన్ మీద అయితే చూడాలి. ఫైనల్గా ఆ కేసు ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక యాక్టర్స్ పర్ఫార్మెన్స్లో అక్షయ్ కుమార్ కానీ, అర్షద్ వాసి కానీ, అండ్ ఏదైతే క్యారెక్టర్ ఉందో జానకి క్యారెక్టర్ ప్లే చేసిన సీమా బిస్వాస్ కానీ అండ్ సౌరభ్ శుక్లా కానీ, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ ఫస్ట్ హాఫ్లో మనకి అక్షయ్ కుమార్ అండ్ అర్షద్ వాసి మధ్యలో వచ్చిన కామెడీ సీన్స్ అన్నీ మనకైతే ఓకే అన్నట్టయితే అనిపిస్తుంది. అండ్ ఆ కోర్ట్ రూమ్ డ్రామా సీన్స్ ఏవైతే ఉండాలో అండ్ ఫస్ట్ హాఫ్తో పోల్చుకుంటే సెకండ్ హాఫ్ అయితే బాగుంటుంది. బికాస్ ఫస్ట్ హాఫ్లో పెద్దగా స్టోరీ అంటూ ఏమైతే ఉండదు, బట్ మెయిన్ స్టోరీ ఆ హియరింగ్స్ లైక్ ఒకరికొకరు వాదించుకోవడం, ఆ లా పాయింట్స్ అన్ని పట్టుకోవడం అంతా మొత్తం సెకండ్ హాఫ్లో అయితే ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లైక్ ఫస్ట్ హాఫ్ కామెడీ అండ్ సెకండ్ హాఫ్ ఎమోషన్గా ఈ మూవీ అయితే తీసుకెళ్ళడం అయితే జరిగింది. అండ్ ఫస్ట్ హాఫ్లో కామెడీ అయితే కొంచెం వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ కూడా అయితే వర్కౌట్ అయ్యాయి. లైక్ ముఖ్యంగా ఫార్మసీకి సంబంధించిన ఒక డైలాగ్ అయితే ఉంది. ఫుడ్ తినడం అంటే కనుక ఏదో స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెట్టడం కాదు, ఒక ఫార్మర్ ఎంత కష్టపడుతుందని చెప్పి ఆ డైలాగ్స్ అయితే కొంచెం ఎమోషనల్గా అయితే టచ్ అయితే అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక ఏదైతే ఆ జానకి క్యారెక్టర్ ఉందో తను ఏడుస్తుంది అనమాట. లిటరల్గా మనకు కూడా కొంచెం ఏడుపు అయితే వస్తుంది. లేదు అంటే కొంచెం ఇంపాక్ట్ అయితే మనకి క్రియేట్ అయితే అవుతుంది. అండ్ వాళ్ళు ఇంత చెప్పినట్టు ఆ జడ్జి ఎలా ఇస్తాడని కూడా మనకైతే కొంచెం ఇంట్రెస్టింగ్గా మనమైతే ఎదురైతే చూస్తాము. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఫస్ట్ హాఫ్లో పెద్దగా స్టోరీ అంటూ ఏమైతే ఉండదు, బట్ మెయిన్ స్టోరీ అంతా లైక్ సెకండ్ హాఫ్లో అయితే ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం ఓపిక అయితే ఉండాలి, బట్ ఏదో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లేకపోతే ఒక కామెడీ సీన్స్ వల్ల అది మనకి చూసేవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే కనుక లైక్ సాంగ్స్ ఈ మూవీకి అండ్ ఈ స్టోరీకి సాంగ్స్ అనేది మనకి పెద్దగా అవసరమైతే ఉంటుంది. అండ్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ కూడా ఇద్దరైతే ఉంటారు. హ్యూమా కురేషి అండ్ అమృత కానీ వాళ్ళు కూడా మెయిన్ స్టోరీకి ఎక్కడ మనకైతే హెల్ప్ అయితే అవ్వరు, బట్ ఇక్కడ ఉండాలి అన్నట్టు ఉంటారు. హీరోయిన్స్ అండ్ ఫస్ట్ హాఫ్లో కొంచెం మెయిన్ స్టోరీ వెళ్ళడానికి వాళ్ళు తీసుకున్న టైమ్స్ అనేది ఈ మూవీలో కొంచెం నెగిటివ్ పాయింట్స్. అండ్ ఓవరాల్ ఈ సినిమా గురించి చెప్పాలంటే మూవీ నాకైతే డీసెంట్ కోర్ట్ రూమ్ డ్రామా అనిపించింది. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. అండ్ ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే ఇది ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ సీన్స్ అనేది ఈ మూవీలో అయితే లేదు. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అయితే సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకేమైనా వేరే సినిమా రివ్యూస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.